జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు ఫలాకాంక్షను త్యజించి కేవలము శరీరము, మనస్సు యొక్క బుద్ధి, ఇంద్రియములతో చిత్తశుద్ధి కొరకు కర్మలను ఆచరిస్తారు. కర్మలను ఆచరించేది చిత్తశుద్ధి కొరకే. యోగులకే కాదు, మనకు కూడా. మనం జీవితంలో సంసారంలో ఎన్నో కర్మలు చేయాల్సి వస్తుంది. ఆ కర్మలు శుభకర్మలుగా మనం మలుచుకోవాలి. ఇక ఈ రోజున ఒక సామాజికమైన వీడియో మీకు చేయాలని అనిపించింది. ఎంతోమంది వైద్య వృత్తిలో నిష్ణాతులుగా ఉన్నారు. వాళ్ళు చదువుకుని పేరు గడిస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసము చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ వృత్తికి న్యాయం చేయాలని చూస్తున్నారు. కానీ ఏమీ చదువుకోకుండా ఒక స్త్రీమూర్తి కూడా కాదు, మాతృమూర్తి సూలగుత్తి నరసమ్మాట, కర్ణాటక రాష్ట్రం. ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇప్పుడు ఆమెకి 97 సంవత్సరాలట. 15,000 సుఖప్రసవాలు చేసిందట. ఆమె ఏమీ చదువుకోలేదు. ఆమె అయినా ఈ 9 ప్రసవం చేయడమే కాదు, సుఖప్రసవం చేయడం కూడా కాదు, 9 నెలలు తల్లి గర్భస్థ శిశువు ఏ పొజిషన్లో, ఏ స్థితిలో ఉందో చెప్తుందట. ఉమ్ము నీరు ఎట్లా ఉంది అని చెప్తుందట. ఏ పొజిషన్లో ఉందో, ఏ మాత్రం కష్టం కాకుండా సుఖప్రసవం చేసే శక్తి ఆమెకు ఉందట. ఆమె ఒక్క పైసా కూడా వారి దగ్గర నుంచి తీసుకోదు. రవాణా సౌకర్యాలు లేకపోయినా స్థలాలలో కూడా ఆమె వెళ్ళి సుఖప్రసవం చేస్తుందట. సూరగుత్తి అంటే సుఖప్రసవం అనేట కన్నడలో. నిజంగా ఎంత మానవ సేవ చేస్తుంది. మానవ సేవన, దైవ సేవన, అది మనం మానవ సేవ కాదు, అతీతమైన సేవ. ఆ సేవకు మనం వెల కట్టలేం. ఎవరైనా డబ్బులు వద్దంటే అసలు తీసుకోదట. ఆమె ఇంటికి పంపిస్తే మళ్ళీ ఆ వయసులో, నిజంగా ఆ ఫోటో నాకు, ఈ వీడియో తీస్తూ ఆమె ఫోటోని అప్లోడ్ చేయడం నాకు రాదు కాబట్టి చెయ్యట్లేదు. ఎంత మూర్తిభవించిన మాతృత్వం, దైవత్వం ఆ మొహంలో కనపడుతుందంటే నిజంగా ఆమె ఆ సేవాభావంతో వచ్చిన తేజస్సేమో అనుకుంటా నేను. చేతులెత్తి నమస్కరించాలి ఆమెకి. ఆఖరికి ముందే ఒకవేళ ఏమైనా ఆమె చేతిలో లేని పరిస్థితి ఉంటే, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలకి ముందే వాళ్ళని సమాయత్తపరిచి హాస్పిటల్ ఉన్న ప్లేసులకి పంపిస్తుందట. నిజంగా ఆమె సేవ ఎంత కొనియాడదగినది. అందుకే తుమ్మూర్ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. మన మాతృమూర్తులు ఎంతోమంది నిజంగా ఆ స్త్రీమూర్తులు, మాతృమూర్తులు వాటిలో వాళ్ళు ఉన్న స్థితుల గతులను కూడా మర్చిపోయి మాతృత్వంతో కదులుతారు అని మొన్న నాకు అనిపించింది. పార్లమెంటు సమావేశాలు అవుతున్నప్పుడు కింజరపు రామ్మోహన్ రావు నాయుడు గారు అనర్గళంగా మాట్లాడుతుంటే ఆయనకి దాహం వేసింది అట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి పార్లమెంట్లో ఇవ్వటానికి బంట్రోతులు అంటారో ఏమంటారో నాకు తెలీదు. వాళ్ళు ఇచ్చే లోపే ఈమె సుధామూర్తి గారు, ఆమె పొజిషన్ ఏంటి, ఆమె అంతమందిలో కూడా లేచి కదిలిపోయి ఆ మాతృత్వ భావనతోనే వెళ్ళి తొందరగా మంచినీళ్ళు తెచ్చిచ్చింది. నిజంగా అది నేను పార్లమెంట్ సమావేశాలప్పుడు ఆ వీడియోలో టీవీలో చూశాను. నిజంగా ఆమె ఆమె స్థితిగతులేంటి అవన్నీ మర్చిపోయింది. అది మాతృత్వ భావన కాదా?
ఎంతమంది వాళ్ళ వాళ్ళ మనస్సుని తెలియకుండానే మనకి సేవ చేస్తున్నారు. ఆమె ఒక పార్లమెంటేరియన్ అయినా కానీ ఆమె మరి ప్రతి వాళ్ళు పార్లమెంటేరియన్ అనగానే మేము ఎన్ని డబ్బులు సంపాదించుకోవాలి, ఎన్ని చేయాలి అని అనుకోవడమే కానీ ఆమె మంచినీళ్ళు తెచ్చిస్తుంటే నిజంగా నాకు అనిపించింది భగవంతుడు ఇచ్చిన మానవత దృక్పథం ఆమెలో మూర్తిభవించి ఉంది అని. ఇది అట్లానే ఇప్పుడు సునీత విలియమ్స్ గారు, ఆమె కూడా ఆమె వయసు 55, 57 సంవత్సరాల వయసులో ఆమె అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే ఆమె వయసుకు మించింది కదా. ఏదైనా వయస్సుకి అడ్డం రాదు శక్తి అనేది అని అనిపించిన వాళ్ళు ఈ ముగ్గురు. అయితే ఈ కొసమెరుపు ఇంకొకటి ఉంది చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ దాది అని అనే ఆమె ఉంది కదా, ఆమెది చదువుతుంటే నాకు అనిపించింది మా అమ్మమ్మ గారు ఉండేవాళ్ళు. ఆమె చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించింది. అంటే చిన్నతనంలోనే ఆ రోజులో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మా మామయ్య గారు మా అమ్మగారు పుట్టాక తాతగారు కాలం చేశారు. చాలా చిన్న వయసులో ఆమె వైధవ్యం ప్రాప్తించింది. అయితే ఆమె మాకు ఇంటి ముందర ఒక జమీందారు కుటుంబంలాగే ఉండేది మా అమ్మగారి కుటుంబం. అయినా ఆమె ఎక్కడ భేషజాలకు పోల. ఆమె స్థితిగతులను మరిచిపోయి ఎవరికైనా ఆమె సేవ చేయాలి అనుకుంటే అప్పుడు ఇలా ఆటోలు కానీ రిక్షాలు ఉండేవి కానీ తప్పనిసరి అయితేనే రిక్షా ఎక్కేది. వాళ్ళకి ఈ చిన్నపిల్లలకి ఏవైనా రుగ్మతలు వస్తే వాళ్ళు తీసుకొని వచ్చేవారు. ఆమె పేరు అన్నపూర్ణమ్మ గారింటికి వెళ్దాము అని ఆ పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు. మాకు గుర్తు ఇంత డబ్బాలు ఒక కిట్ అనేది ఉండేదన్నమాట. ఆ డబ్బాలలో ఈ రకరకాల చూర్ణాలు ఉండేవి. వాళ్ళకి అవి ఇచ్చి ఉపశమనం పొందించేది ఆమె. నిజంగా మాకు అప్పుడు తెలియలా. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే మా అమ్మమ్మ గారు కూడా మా కుటుంబంలో ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు అని అనిపించింది. ఒకసారి మా అక్క కూతురికి చిన్నపిల్లల జబ్బు వస్తే అసలు ఆమె ఆకారం కూడా చాలా పొట్టిగా ఉంటుంది, ఒళ్ళు బాగా లావుగా ఉంటుంది. ఆ పొద్దున 8 గంటలకు కూర్చున్న మనిషి ఆ పాపని ఒళ్ళో పెట్టుకొని సాయంత్రం 8 వరకు ఆమె అట్లానే పరిచర్యలు చేసిందట. చిన్నపిల్లల జబ్బు రానియండి, పిల్లలకి ఏమైనా రుగ్మతలు వస్తే చిట్కా వైద్యాలు కానీ అవన్నీ చేసేది. ఇదివరకు ఏకాదశి వస్తే బలుసాకు అనేది పచ్చడి చేసి తినేవాళ్ళు. ద్వాదశి రోజు అన్నపూర్ణమ్మ గారి ఇంటికి వెళ్దామని బలుసాకు రెడీగా ఉంచేది అంట వస్తారని. సంక్రాంతి వస్తే గొబ్బెమ్మలకి ఆవు పేడ రెడీగా ఉండేది. రథసప్తమి వస్తే జిల్లేడాకులు రెడీగా ఉండేవి, చిక్కుడాకులు రెడీగా ఉండేవి. ఎన్నో ఒక వినాయక చవితి వస్తే ఎన్ని రకాల పత్రి కూడా తెప్పించి పెట్టేది. మా అమ్మ వాళ్ళకి పల్లీల అది శనక్కాయ మిషన్ ఉండేది, శనక్కాయలు మిషను. ఆ కొత్త ఫలాలు వస్తే కంపల్సరీ ఆ కొత్త ఫలాలు ఒక్కొక్కళ్ళకి ఎన్ని ఒక కిలో ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే అంతంత పంపించేది. నిజంగా ఆమె మా కుటుంబంలో ఉంది అనుకుంటే ఈ నరసమ్మ గారిని వీడియో చూడంగానే నాకు మా అమ్మమ్మ గారు గుర్తొచ్చి మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేశాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మా అమ్మమ్మ గారికి కృతజ్ఞతాభావంతో ఈ వీడియోని సమర్పిస్తున్నా. జై శ్రీరామ్.